అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నిన్న క్యాబినెట్లో రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి గారు అధ్యక్షం జరిగిన సమావేశంలో కడప జిల్లా పేరును మళ్ళీ పునరుద్ధరిస్తూ తీసుకుంటున్న నిర్ణయాన్ని కడప జిల్లా తరపున, కడప ప్రజల తరపున ముఖ్యమంత్రి గారికి, ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ ఉంటాం. మరీ ముఖ్యంగా కడప జిల్లాకు దాదాపు 200 నుంచి 300 సంవత్సరాల చరిత్ర ఉంది. 3 నదుల ఈ కడప జిల్లాలో పారుతున్నాయి. పెన్నా, బహుదా, అదేవిధంగా పాపాగ్ని నదులు. ఒకవైపు ఒంటిమిట్ట కోదండ రామాలయం, ఇంకోవైపు గండి క్షేత్రం, ఇటు పాపికొండలు, అటు నల్లమల ఫారెస్టు, గండి క్షేత్రం, అమీన్పేట్ పెద్ద దర్గా, మరియాపురం చర్చి, ఒక టూరిజం హబ్గా కడపలో ఉంది. అదేవిధంగా న్యాచురల్గా ఫామ్ అయిన గండికోట జలాశయము, ఇటువంటి అన్ని ప్రసిద్ధిగాంచిన కడప జిల్లాను ఒక వ్యక్తుల పేర్లు పెడుతూ గతంలో తీసుకున్న నిర్ణయం తీవ్ర వ్యతిరేకత వచ్చింది ప్రజల్లో. దాన్ని ఈరోజు ఎంతోమంది వ్యక్తుల నుంచి, సంస్థల నుంచి, ఒక సీనియర్ సిటిజన్స్ నుంచి, సమాజ స్పృహను కాంక్షించే వ్యక్తుల నుంచి అనేక రకాల కంప్లైంట్లు కూడా కడపను మళ్ళీ పునరుద్ధరిస్తూ తీసుకోవాలని నిర్ణయం అని చెప్పి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయిన తర్వాత నిన్న క్యాబినెట్లో కడపను మళ్ళీ చేరుస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇది చాలా హర్షణీయం. అదేవిధంగా ఒకసారి స్వాతంత్రం నుంచి పరిశీలిస్తే పెద్ద పెద్ద మహామహులు, కడప కోటిరెడ్డి లాంటి వ్యక్తులు, ఇటువంటి వ్యక్తులందరూ కూడా కడప జిల్లా రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషించిన వ్యక్తులు, స్వాతంత్ర సమరంలో పాల్గొన్న వ్యక్తులు, కడప కోటిరెడ్డిగా ప్రసిద్ధిగాంచిన వ్యక్తి అయినా. మరి ఇంత పెద్ద పెద్ద మహనీయులందరూ ఉన్నప్పుడు వాళ్ళ పేర్లన్నీ పెట్టకుండా కేవలం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరును, కడప జిల్లాను తీసేసి ఆయన పేరును పెట్టారు. రాజశేఖర రెడ్డి గారి పేరును పెట్టడానికి ఇక్కడ ఎవరు వ్యతిరేకించడంలే. అయితే ఇంత పెద్ద చరిత్ర కలిగిన కడప జిల్లాను, కడప పేరును మారుస్తూ తీసుకున్న నిర్ణయాన్ని దాదాపు 15 సంవత్సరాలుగా అనేక మంది పోరాటాలు చేస్తూ ఉన్నారు. కడప పేరును మళ్ళీ పునరుద్ధరించాలని. మనం తిరుమలకు పోతే చరిత్రలో చెప్తూ ఉంటారు, ప్రతి చోట తిరుమలకు పోవాలంటే తిరుమల తొలి గడప కడప, దేవుని కడప అని. సో దేవుని కడపకు వచ్చి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని తిరుమలకు పోతూ ఉంటారు. మరి అంత పెద్ద ప్రసిద్ధిగాంచిన కడపను, దేవుని గడపను, కడప పేరును తొలగిస్తూ తీసుకున్న నిర్ణయం, గతంలో తీసుకున్న నిర్ణయం చాలా దురదృష్టం అని చెప్పి తెలియజేస్తున్నా. ఈ విధంగా నగరాలకు, సిటీలకు వ్యక్తుల పేర్లు పెట్టుకుంటా పోతే న్యూఢిల్లీకి జవహర్లాల్ నెహ్రూ పేరు ఎప్పుడో పెట్టిండాలి. అదేవిధంగా మిగతా ప్రాంతాలకు వాజ్పేయి గారి పేర్లు, ఇందిరాగాంధీ పేర్లు, ఇవన్నీ పెట్టుకుంటూ పోయిండొచ్చు. కానీ వాళ్ళు ఎప్పుడు కూడా కేంద్రంలో కూడా అటువంటి పనులు చేయలే. చరిత్రలో ఉన్న పేర్లనే మళ్ళీ మారుస్తూ మెడ్రాస్గా ఉన్నదాన్ని చన్నపట్నం అని చెప్పి చెన్నై అని, అదేవిధంగా అలహాబాదును ప్రయోగరాజ్ అని, ఇట్లా పేర్లని, చరిత్రలో ఉన్న పేర్లు మళ్ళీ పునరుద్ధరిస్తూ చేశారు. మరి 15 సంవత్సరాల కిందట రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం ఆయన కడప జిల్లాకు చేసినాడు సేవలని చెప్పి ఆయన పేరును తీసుకొచ్చారు. దాంట్లో కడపను తీసేశారు. కడపను పునరుద్ధరించమనే గతంలో 15 సంవత్సరాలుగా అనేక పోరాటాలు జరిగినాయి. ఇదే విధంగా మీరు ఒకసారి చూస్తే పొట్టి శ్రీరాములు గారు 1953లో మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయి తెలుగు రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడాలని చెప్పి ఆయన పోరాటం చేసి తెలుగు రాష్ట్రం ఏర్పడినప్పుడు కూడా నెల్లూరుకి ఆయన పేరు పెడితే ఈరోజు కూడా పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా ఉంది, కానీ
నెల్లూరు జిల్లా పేరును పూర్తిగా తీసేయలే. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని, ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని, కడప చరిత్రను గౌరవిస్తూ, కడపలో గతం నుంచి ఉన్న ప్రాచీన సాంప్రదాయాలను, చరిత్రను అన్నీ గుర్తుపెట్టుకొని మళ్ళీ ఈరోజు వైఎస్ఆర్ కడప జిల్లాగా నామకరణం చేస్తూ నిన్న క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా నేను ఒక విషయం చెప్తా ఉంటా. రాజశేఖర రెడ్డి గారి మీద గౌరవంతోనే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆయన పేరు తొలగిస్తే, ఈ జిల్లాకు ఆయన కూడా సేవలు చేశాడు, ఆయన పేరు తొలగించకూడదని చెప్పి వైఎస్ఆర్ కడప జిల్లాగా పునరుద్ధరించడం జరిగిందని చెప్పి జిల్లా ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు కూడా తెలియజేస్తూ ఉంటా. మీరు కూడా కడపను గౌరవించండి, కడపను కడపగా ఉంచండి. మీకోసం రాజశేఖర రెడ్డి గారు కడప జిల్లాకు సేవ చేశాడని గుర్తుపెట్టుకొని చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ సందర్భంలో ఆయన పేరు తీస్తే మంచిది కాదనే ఉద్దేశంతోనే ఆయన పేరును కంటిన్యూ చేస్తూ కడపను మళ్ళీ నిలబెట్టారు. దీని మీద ప్రతి ఒక్కరూ కూడా, అన్ని రాజకీయ పార్టీలు కూడా స్వాగతిస్తూ ఉంటాయి ఈ నిర్ణయాన్ని, ప్రజా సంఘాలు స్వాగతిస్తూ ఉంటాయి, సీనియర్ సిటిజన్స్ కానీ, అదేవిధంగా సమాజ స్పృహను కాంక్షించే ప్రతి వ్యక్తి కూడా నిన్న ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఉంటాయి. మీరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఈ నిర్ణయాన్ని స్వాగతించాల్సిందిగా కోరుకుంటున్నాం. స్వాగతిస్తే కడప ప్రజలు కూడా, కడప జిల్లా ప్రజలు కూడా మిమ్మల్ని కూడా మంచి చూపుతో చూస్తారు. దీన్ని ఎవరు కూడా రాజకీయం చేయొద్దండి. ఈ రోజు నుంచి నిన్న క్యాబినెట్ నిర్ణయం తీసుకున్న తర్వాత నిన్నటి నుంచి ఇది వైఎస్ఆర్ జిల్లా కాదు, వైఎస్ఆర్ కడప జిల్లాగా తొందరలో గజెట్ రాబోతా ఉందనే విషయాన్ని కడప ప్రజలకు తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం తరపున తెలియజేస్తూ, ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ కడపను పునరుద్ధరించడంలో చేసిన ప్రయత్నాలు, పోరాటాల్లో పాల్గొన్న ప్రతి వ్యక్తులకు, ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, స్థానిక మిగతా ప్రజాప్రతినిధులకు, కడప ప్రజలకు అందరికీ కూడా కృతజ్ఞతలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటాం. రెండో విషయం, 43 సంవత్సరాలుగా ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ మహానాడు కడపలో జరగల. మొదటిసారి రేపు మేలో 27, 28, 29 తేదీలో జరగబోతూ ఉంది. అసెంబ్లీ సమావేశాల అనంతరం రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు 25 కానీ 26 కానీ 27 తేదీల్లో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారు, మిగతా కమిటీ మెంబర్స్ కూడా వస్తామని చెప్పారు. వారు వచ్చిన తర్వాత 3-4 స్థలాలు చూసాం. ఏదైతే ఇక్కడ మన జయరాజ్ గార్డెన్స్ దగ్గర కొంత స్థలం చూసాం, అదేవిధంగా సాక్షి సర్కిల్ దగ్గర ఒక స్థలం చూసాం, అదేవిధంగా సెంట్రల్ జైలుకి ఎదురుగా ఉన్న ఎన్జిఓ ప్లాట్స్ చాలా పెద్ద ఏరియా ఉంది, అక్కడ కూడా అవి కూడా 3 చూసాం. వారు వచ్చిన తర్వాత కమిటీ చూసి స్థల నిర్ణయం అయిన తర్వాత మహానాడు పనులు చకచక ప్రారంభమవుతాయి. 43 సంవత్సరాల్లో కడపలో ఎప్పుడు జరగల, మొదటిసారి మహానాడు జరుగుతూ ఉంది. వారు వచ్చిన తర్వాత జిల్లాలోని ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్ఛార్జీలు, మిగతా ముఖ్య నాయకులు అందరితో కూడా సమావేశం ఏర్పాటు చేసి స్థలంని ఎంపిక చేసి అక్కడి నుంచి సమిష్టి కృషితో జిల్లా నాయకత్వం అంతా కూడా, పార్టీ నాయకత్వం అందరం కూడా మహానాడు కార్యక్రమాలు చురుగ్గా ప్రారంభం చేస్తాం. ఇంకా 2 నెలల సమయం ఉంది, 2.5 నెల. ఎప్పుడూ జరగని రీతిలో, కనీ విని ఎరగని రీతిలో మహానాడును ఒక పండుగ వాతావరణంలో చేయాలని చెప్పి ఒక సంకల్పంతో గట్టిగా ఉన్నాం. తప్పకుండా అది విజయవంతమవుతుంది. తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్త కూడా ఉత్సాహంగా పాల్గొనబోతున్నాడు. రాబోయే ఈ 2 నెలల కాలం కూడా మహానాడు పండుగ కడప జిల్లాలో జరుగుతూ ఉంటుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.